అదిగదిగో మా గురువు గారు వస్తున్నారు. హో సర్వలోక నాశక, అబద్ధపు ప్రేమికుడా, అవిశ్వాసపు జడుకుడా, అదిగో మా గురువు గారు వస్తున్నాడు. హ హ హ. అంతే అంతే. ఈ లోకమంతా నా వశంలో ఉంది. ఈ ప్రజలందరూ నా వశంలో ఉన్నారు. కానీ ఆ యేసు శిలువలో రక్తం కాచి వాళ్ళందరినీ రక్షించాడు. మనం ఇప్పుడు కుటుంబాల గొడవలు పెట్టి వాళ్ళందరినీ నరకానికి తీసుకోవాలి. నువ్వు ఎవరివి? నేను కుటుంబాల్లో గొడవలు పెట్టే సైతాన్ని. ఏ కుటుంబం? అదిగో కుటుంబం. సరే వెళ్ళు, కుటుంబంలో గొడవలు పెట్టేసిరా. వెళ్తున్నా. రోజీ, ఈరోజు మనం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాము. ఉపవాస ప్రార్థన చేసుకుందాము. కుటుంబం ప్రార్థన చేసుకుందాము. అలాగే అత్తయ్య. మీరెంత ప్రార్థన చేసుకుంటారు చేసుకోండి. మీ కుటుంబంలో గొడవలు పెట్టేస్తాను. మీ కుటుంబాన్ని నరకానికి తీసుకెళ్తాను. ఎవరు? మీ ఇంట్లో ఏమన్నా పనుందమ్మా? ఆగు, మా అత్తయ్య గారిని అడిగేసి వస్తాను. అత్తయ్య మన ఇంటికి పని కోసం వచ్చారు. పెట్టుకో అమ్మా, నువ్వు ఎలా చేయలేకపోతున్నావు కదా. అలాగే అత్తయ్య. రా లోపలికి. నీ పేరేంటి? నా పేరు అనసూయ. అక్కడ చీపురు గట్ట ఉంది, అక్కడ వెళ్ళి నీట్గా చిమ్ము. నా నాన్న చిమ్మడానికి పని ఇచ్చాడు. రోజు నేను బయటికి వెళ్ళేసి వస్తా. అలాగే అత్తయ్య. పెద్దమ్మ గారు వెళ్ళిపోయినట్టున్నారు. అమ్మగారు, అమ్మగారు, ఏంటి అనసూయ? మీ అత్త మీ గురించి బయట చెత్తగా చెప్తుంది అమ్మగారు. అవునా? ఏం పని చేయనంట, బొమ్మగా ఇంట్లో కూర్చొని తింటానే ఉంటారంట అమ్మగారు. అవునా? సరేలే, నువ్వు వెళ్ళు. మా అత్త వస్తే నేను చెప్తాను. మళ్ళీ నా పైన చెప్పక కానీ మళ్ళీ గొడవలు వచ్చి మళ్ళీ పళ్ళని తీసేస్తారు. చెప్పను. రోజీ, రోజీ మంచినీళ్ళు తెచ్చి. ఏమైంది రోజీకి? రోజీ, అనసూయ, అనసూయ మంచినీళ్ళు తెచ్చి. ఏమైంది రోజీ అలా ఉంది? నాకు తెలియదు అమ్మగారు. అనసూయ, నేను బయట దాకా వెళ్ళేసి వస్తాను. మా అత్తగారికి చెప్పు. అలాగే అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, చెప్పు అనసూయ. మీ కోడలు మీ గురించి బయట చెడ్డగా చెప్తుంది అమ్మగారు. మీరేం పని చేయరంట, గొమ్మగా ఇంట్లో కొంచెం తింటానే ఉంటారంట అమ్మగారు. మొత్తం పని మీ కోడలు చేపిస్తుంటారంట. రోజీ రాని, రోజీ పని చెప్తా. మళ్ళీ నా పైన చెప్పగా మళ్ళీ గొడవలు వచ్చి మళ్ళీ పనులని తీసేస్తారు. నువ్వు వెళ్ళు. చూసారా, మీ కుటుంబంలో గొడవలు పెట్టేశాను. మీ కుటుంబాన్ని నరకానికి తీసుకువెళ్తాను. నాకెంతో సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకుంటారా? ఇప్పుడు చేసుకోండి ప్రార్థన. సలోమి, సలోమి, చెప్పు రెక్క. చర్చికి వస్తాను, మనం రాలేదే. మా కోడలు రాననింది. రోజీ, రోజీ చర్చికి చెప్పండి ఆంటీ. చర్చికి వస్తాను, రాలేదే. మా అత్త నా గురించి బయట చెడ్డగా చెప్తుందా ఆంటీ, అందుకే నేను రావడం లేదు. ఆమె మన తక్కువ, నా గురించి ఆమె చెడ్డగా చెప్పింది. ఆమె మన తక్కువ. అవును, ఎవరు తక్కువ?
గొడవలన్నీ ఎందుకు, మనం వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకుందాం పదండి. సరే.